నోటా. స్థానిక అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న ఒకే ఒక్క మాట, అదే నోటా. నోటాతో నేతల రాతలు మారనున్నాయా? పంచాయతీ ఎన్నికల అభ్యర్థులు ఆందోళన పడుతున్నారా? అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేయగలదా? నోటా అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు వాడే ఆయుధమా? తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రయోగం చేస్తున్న నోటా ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపిన నోటా ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. ఆ సింబల్ తో తమ తలరాతలు తలకిందులవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ. అభ్యర్థుల గుండెల్లో ఇక వణికే. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎవరో ఒక అభ్యర్థికి ఓటేయాల్సిందే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకపోయేది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగింది. కానీ దేశంలో తొలిసారిగా 2013లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఓ ఆయుధాన్ని ఇచ్చింది. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు పాశుపతాస్త్రం ఇచ్చింది. అభ్యర్థుల తల రాతలు తలకిందులు చేసే వజ్రాయుధమే నోటా. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తులు కేటాయిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది నోటా. తమకు నచ్చని అభ్యర్థుల నుదుట చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా నోటా మారుతోంది. అనేక ఎన్నికల్లో ఉనికిని చాటిన నోటా ఇప్పుడు అభ్యర్థులను మరింత కలవరపెడుతోంది. పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది. ఇంకా గతంతో పోల్చితే నోటాపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాస్యులు కూడా గుర్తుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింద వరుసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. పలు ఎన్నికల్లో 4-5 స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటు ఓట్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అనేక సార్లు పోటాపోటీ ఓట్లు రావడం, టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అభ్యర్థులు సామ దాన దండోపాయాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు అభ్యర్థులు వ్యూహ రచన చేస్తున్నారు. రాజకీయ, ధన బలం కలిగిన అభ్యర్థులను కూడా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఓటుతున్నారు. కానీ ఈ నోటా రూపంలో ఉన్న కల్పిత అభ్యర్థి మాత్రం పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లనివిగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లతో పాటు నోటా ఓట్లు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు నోటా పేరు చెప్తేనే అభ్యర్థుల్లో వణికి పుడుతోంది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో అభ్యర్థులు కేటాయిస్తారు. ఆ గుర్తులు గ్రామీణ ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే సింబల్ రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. కానీ కొన్ని గందరగోళమైన గుర్తులు వస్తే మాత్రం ఓట్లు తగ్గడంతో పాటు చెల్లని ఓట్లు, నోటాకు పడే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారనున్నాయని ఆందోళన చెందుతున్నారు. నోటా స్థానిక అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న ఒకే ఒక్క మాట, అదే నోటా. నోటాతో నేతల రాతలు మారనున్నాయా? పంచాయతీ ఎన్నికల అభ్యర్థులు ఆందోళన పడుతున్నారా? అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేయగలదా? నోటా అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు వాడే ఆయుధమా? తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రయోగం చేస్తున్న నోటా ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపిన నోటా ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం
చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. ఆ సింబల్ తో తమ తలరాతలు తలకిందులవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ. అభ్యర్థుల గుండెల్లో ఇక వణికే. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎవరో ఒక అభ్యర్థికి ఓటేయాల్సిందే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకపోయేది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగింది. కానీ దేశంలో తొలిసారిగా 2013లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఓ ఆయుధాన్ని ఇచ్చింది. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు పాశుపతాస్త్రం ఇచ్చింది. అభ్యర్థుల తల రాతలు తలకిందులు చేసే వజ్రాయుధమే నోటా. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తులు కేటాయిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది నోటా. తమకు నచ్చని అభ్యర్థుల నుదుట చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా నోటా మారుతోంది. అనేక ఎన్నికల్లో ఉనికిని చాటిన నోటా ఇప్పుడు అభ్యర్థులను మరింత కలవరపెడుతోంది. పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది. ఇంకా గతంతో పోల్చితే నోటాపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాస్యులు కూడా గుర్తుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింద వరుసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. పలు ఎన్నికల్లో 4-5 స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటు ఓట్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అనేక సార్లు పోటాపోటీ ఓట్లు రావడం, టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అభ్యర్థులు సామ దాన దండోపాయాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు అభ్యర్థులు వ్యూహ రచన చేస్తున్నారు. రాజకీయ, ధన బలం కలిగిన అభ్యర్థులను కూడా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ ఈ నోటా రూపంలో ఉన్న కల్పిత అభ్యర్థి మాత్రం పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లనివిగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లతో పాటు నోటా ఓట్లు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు నోటా పేరు చెప్తేనే అభ్యర్థుల్లో వణికి పుడుతోంది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో అభ్యర్థులు కేటాయిస్తారు. ఆ గుర్తులు గ్రామీణ ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే సింబల్ రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. కానీ కొన్ని గందరగోళమైన గుర్తులు వస్తే మాత్రం ఓట్లు తగ్గడంతో పాటు చెల్లని ఓట్లు, నోటాకు పడే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారనున్నాయని ఆందోళన చెందుతున్నారు. నోటా స్థానిక అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న ఒకే ఒక్క మాట, అదే నోటా. నోటాతో నేతల రాతలు మారనున్నాయా? పంచాయతీ ఎన్నికల అభ్యర్థులు ఆందోళన పడుతున్నారా? అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేయగలదా? నోటా అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు వాడే ఆయుధమా? తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రయోగం చేస్తున్న నోటా ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపిన నోటా ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం తో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. ఆ సింబల్ తో తమ తలరాతలు తలకిందులవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ. అభ్యర్థుల గుండెల్లో ఇక వణికే. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎవరో ఒక అభ్యర్థికి ఓటేయాల్సిందే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకపోయేది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగింది. కానీ దేశంలో తొలిసారిగా 2013లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఓ ఆయుధాన్ని ఇచ్చింది.
అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు పాశుపతాస్త్రం ఇచ్చింది. అభ్యర్థుల తల రాతలు తలకిందులు చేసే వజ్రాయుధమే నోటా. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తులు కేటాయిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది నోటా. తమకు నచ్చని అభ్యర్థుల నుదుట చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా నోటా మారుతోంది. అనేక ఎన్నికల్లో ఉనికిని చాటిన నోటా ఇప్పుడు అభ్యర్థులను మరింత కలవరపెడుతోంది. పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది. ఇంకా గతంతో పోల్చితే నోటాపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాస్యులు కూడా గుర్తుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింద వరుసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. పలు ఎన్నికల్లో 4-5 స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటు ఓట్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అనేక సార్లు పోటాపోటీ ఓట్లు రావడం, టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అభ్యర్థులు సామ దాన దండోపాయాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు అభ్యర్థులు వ్యూహ రచన చేస్తున్నారు. రాజకీయ, ధన బలం కలిగిన అభ్యర్థులను కూడా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ ఈ నోటా రూపంలో ఉన్న కల్పిత అభ్యర్థి మాత్రం పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లనివిగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లతో పాటు నోటా ఓట్లు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు నోటా పేరు చెప్తేనే అభ్యర్థుల్లో వణికి పుడుతోంది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో అభ్యర్థులు కేటాయిస్తారు. ఆ గుర్తులు గ్రామీణ ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే సింబల్ రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. కానీ కొన్ని గందరగోళమైన గుర్తులు వస్తే మాత్రం ఓట్లు తగ్గడంతో పాటు చెల్లని ఓట్లు, నోటాకు పడే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారనున్నాయని ఆందోళన చెందుతున్నారు.